ఈరోజు 26వ తారీఖు జరిగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవం సందర్భంగా అనపర్తి వీర్రాజు మామిడిలో వేంచేసి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కావిడి ఉత్సవాన్ని ఈరోజు ఘనంగా ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కావిడి ఉత్సవం అనే సాంప్రదాయం తమిళనాడులో ఉన్న పళని క్షేత్రంలో ఈ విధమైన కావిడి ఉత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటది. అటువంటి సాంప్రదాయాన్ని మరలా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గత 20-25 సంవత్సరాలుగా ఇక్కడ ఏదైతే వీర్రాజు మామిడి దగ్గర ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవాలు, షష్ఠి ఉత్సవాలు అత్యంత వైభవంగా ఇక్కడ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతోంది. ముఖ్యంగా గతానికి భిన్నంగా ఇవాళ ఒక ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసేలాగా ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఇక్కడ కార్యవర్గం నిర్వహిస్తా ఉంది. భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఆ రోజు వచ్చి స్వామిని దర్శించుకోవడమే కాకుండా ముఖ్యంగా ఇక్కడ ఉన్నది ఏదైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క మాల ధారణ చేసి 40 రోజుల పాటు అత్యంత నిష్ఠలతో ఉండి ఆ స్వామిని ఆరాధించడం ఇక్కడ ప్రత్యేకత. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ సామర్లకోట కెనాల్ గట్టుపైన వేయించేసిన ఈ స్వామి ఆలయానికి రావడం కోసం కూడా కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. రోడ్డు పరిస్థితి ఇప్పుడు రోడా ఫండ్స్ నుంచి ఈ రోడ్డుని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేయడం జరుగుతూ ఉంది. అది కూడా తప్పనిసరిగా ఇక్కడ రోడ్డు మంజూరు చేసి, అదేవిధంగా గతంలో 2014-19 మధ్య కాలంలో శాసనసభ్యుడిగా ఉండగా ఇక్కడ లైటింగ్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా చీకటిగా ఉండడం, మామూలు రోజుల్లో ఎవరైతే సాంఘిక దురాచారాలకి, అసాంఘిక కార్యకలాపాలకి నిలయంగా మారిన పరిస్థితుల్లో దాన్ని అరికట్టడం కోసం ఆ రోజు ఇక్కడ మరి లైటింగ్ ఏర్పాటు చేసి ఈ ఆలయం అభివృద్ధి కోసం ప్రభుత్వం తరఫు నుంచి అన్ని విధాలుగా కృషి చేస్తాం. అదేవిధంగా ఈ రోడ్డు నిర్మాణం కూడా తొందరలో చేస్తాం. ఏదైతే ఒక ఆధ్యాత్మిక వాతావరణం వెళ్లి విరియాలి అనపర్తిలో అని కృషి చేస్తున్న వీర్రాజు మామిడి కార్యవర్గ సభ్యులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ తొందరలో 2 రోజుల్లో జరిగే షష్ఠి మహోత్సవానికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. శ్రీ 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 కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నమః. తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖ ప్రచోదయాత్. అనపర్తి గ్రామం వీర్రాజు మామిడి దగ్గర వేయించేసినటువంటి శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఈ రోజున కావడి ఉత్సవాలు విశేషంగా జరుగుతూ ఉన్నారు. అందులో భాగంగా భక్తులందరూ కూడా విశేషమైన మాలాధారణ చేసి చక్కగా ఈ కావడోత్సవంలో పాల్గొంటూ ఉన్నారు. సుబ్రహ్మణ్య క్షేత్రాలు తమిళనాడులో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రాలు, తిరుత్తని, ఇటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో జరిగేటువంటి ఈ కావడోత్సవం విశేషంగా మన ఊరిలో ఉన్నటువంటి ఈ యొక్క వీర్రాజు మామిడి క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠిని పురస్కరించుకుని కావడోత్సవం జరుగుతుంది. ఈ యొక్క కావడోత్సవంలో ఎవరైతే పాల్గొంటారో వారికి చక్కటి సంతానం, వివాహ ప్రాప్తి కలుగుతాయని చెప్పి శాస్త్రంలో చెప్పబడుతూ ఉంది. గత 11 సంవత్సరాలుగా ఈ కావడోత్సవం మహావిభూతంగా జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం 12వ సంవత్సరంగా అందరం కూడా జరుపుకుంటూ ఉన్నాం. ఈ యొక్క ఉత్సవానికి చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా మాలాధారం చేసిన భక్తులు, అదేవిధంగా సుమారు 270 మంది ఈ యొక్క ఆలయంలో మాలాధారణ చేశారు. అందరూ కూడా కావడోత్సవంలో పాల్గొని చక్కగా వాళ్ళ యొక్క కామ్యాలన్నీ కూడా స్వామి అనుగ్రహంతో నెరవేర్చుకుంటూ ఉన్నారు. వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహ ప్రాప్తి, సంతానం కావాల్సిన సంతాన ప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి, అదేవిధంగా చక్కటి ఆరోగ్య ప్రాప్తి కూడా ఈ కావడోత్సవంలో పాల్గొన్న వారికి జరుగుతాయని చెప్పి శాస్త్రం చెప్పబడుతోంది. కాబట్టి భక్తులందరూ కూడా చక్కగా కావడోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొంది తీర్థప్రసాదం స్వీకరించి ఆ యొక్క స్వామివారి అనుగ్రహానికి పాత్రలవుతారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. వీర్రాజు మామిడి, అనపర్తి గ్రామం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. హరోం హర. శ్రీ 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 కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. వీర్రాజు మామిడి అనపర్తి ఈ యొక్క దేవస్థానం వద్ద ఈ రోజు 26వ తారీఖు జరిగేటువంటి షష్ఠి ఉత్సవాన్ని పురస్కరించుకుని బ్రహ్మాండమైన కావడోత్సవం జరుగుతుంది. ఈ కావడోత్సవానికి 277 మంది మాలలు వేసి ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరపడానికి సంసిద్ధమై ఈ రోజు నగరం అంతా కూడా ఈ యొక్క కావడోత్సవ కార్యక్రమం ఊరేగింపు జరిగి ఆనంద తాండవాలతో ఈ కార్యక్రమాన్ని జరపడానికి ఊరు పెద్దలు, భక్తులు, అలాగే అర్చక స్వాములు అందరూ కూడా సంకల్పించి
ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతూ ఉన్నారు. ఈ కార్యక్రమం విశేషం అనగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా వారి యొక్క ఆరోగ్యాలు బాగుపడడం, కోర్టు యొక్క సమస్య నుండి తీరడం, వివాహం కాని వారికి వివాహం అవడం, అలాగే సంతానం లేని వారికి ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జన్మనిస్తున్నారా అన్నంత అద్భుతంగా జన్మిస్తున్నారా అన్నంత విశేషంగా ఎంతో మంది సంతానాన్ని కలిగి ఉన్నారు. ఈ రోజు సుమారు 150 నుంచి 200 మంది సంతానమైన మాతలు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కావిడిని వారి యొక్క గర్భాశయం నుంచి దాటించుకుని వారి యొక్క గర్భదోషాలు తొలగించుకుని ఈ యొక్క కార్యక్రమంలో అత్యంత అద్భుతంగా వ్యక్తిగా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం అంతా కూడా భక్తుల యొక్క భక్తి శ్రద్ధలతో అత్యంత అద్భుతంగా ఈ కావడోత్సవ కార్యక్రమం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ తెల్లవారితే జరిగేటువంటి 26వ తారీఖు షష్ఠీ కార్యక్రమానికి, అలాగే ఆ వరుసలు జరిగేటువంటి 20వ తారీఖు జరిగేటువంటి మహా అన్న సంవరణ కార్యక్రమానికి 50 మంది భక్తులు ఇచ్చేసి జయప్రదం చేసే కోరిక అర్థిస్తూ అన్ని ఏర్పాట్లు సంసిద్ధం చేశారని కమిటీ వారు తెలియజేస్తున్నారు. జై సుబ్రహ్మణ్యేశ్వర, జై జై సుబ్రహ్మణ్యేశ్వర. వీర్రాజు మామిడి ఆలయ కమిటీ అనపర్తి. జై సుబ్రహ్మణ్యేశ్వర, జై సుబ్రహ్మణ్యేశ్వర, జై సుబ్రహ్మణ్యేశ్వర, జై కార్తికేయ, జై కార్తికేయ, జై కార్తికేయ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.